Hi everyone, good evening. So yesterday class for kemana doubts naya? Yesterday class for kemana doubts? ఇవాళ క్లాస్ వచ్చేసి బ్యాడ్జెస్, ప్రోగ్రెస్ బార్స్, స్పిన్నర్స్, పేజినేషన్, లిస్ట్ గ్రూప్స్, కార్డ్స్, డ్రాప్ డౌన్స్, ఐకాన్స్. ఐకాన్స్ ఆల్రెడీ yesterday చెప్పేసాం. ఐకాన్స్ లేవు దీంట్లో. ఫాంటాసమ్ ఐకాన్స్ యూస్ చేసుకోండి లేదా గూగుల్ ఐకాన్స్ యూస్ చేసుకోండి. బ్యాడ్జెస్ అన్నమాట. సో W3 స్కూల్స్ లోకి వెళ్ళండి, బూస్ట్ ఆఫ్ 4 లోకి వెళ్ళండి, ఇక్కడ బ్యాడ్జ్ లోకి వెళ్ళండి. బ్యాడ్జ్ అనేసి నార్మల్ గా ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అనమాట. ఇక్కడ ఏదైనా సరే మనం ఏదైనా నెంబర్ ఇవ్వాలి అనేసి అనుకుంటే చెప్పండి, బ్యాడ్జ్ నెంబర్స్ అంటారు నార్మల్ గా. అలాగా మనం ఏదైనా సరే నెంబర్స్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మనకి చూడండి, H1 లో నేను ఒక స్పాన్ క్లాస్ తీసుకుని ఏదైనా సరే ట్యాగ్ ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. క్లాస్ బ్యాడ్జ్ అనమాట. బ్యాడ్జ్, బ్యాడ్ సెకండరీ, బ్యాడ్ సెకండరీ, బ్యాడ్ సెకండరీ అన్ని ఇచ్చారు. మనకు అన్ని ఎందుకు ఒకటి తీసుకుందాం. ఏదైనా సరే బ్యాడ్జ్ నెంబర్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఏదైనా 1000 ఇస్తున్నాం. ఇక్కడ ఏదైనా సరే మనకి ఆన్లైన్ క్లాస్ వచ్చేసి బ్యాడ్ సెకండ్ వచ్చి మనం 2000 20,000 or 2000 వచ్చేసి మనకు అవుట్పుట్ ఇలాగ మనకి బ్యాడ్జ్ లాగా మనకు వస్తామంట. ఇక్కడ బ్యాడ్జ్ నెంబర్ లాగా మనకు వస్తుంది. అదే కనుక బ్యాడ్జ్ కి కలర్స్ కూడా ఉంటాయి. బ్యాడ్జ్, బ్యాడ్ సెకండరీ, బ్యాడ్జ్ డేంజర్, ఇన్ఫో, మ్యూటెడ్ ఇవన్నీ మనకు వర్క్ అవుతాయి. మన దాంట్లో క్లాసులు ఏదైతే ఉన్నాయో బ్యాడ్జ్ డేంజర్, బ్యాడ్జ్ ఇన్ఫో ఇలాగ వచ్చేసి మనకి ఏదైనా సరే. నెక్స్ట్ మనకి బ్యాడ్జ్ పిల్ అనేసి ఉంది. బ్యాడ్జ్ DADGE బ్యాడ్జ్ పిల్, PILL బ్యాడ్జ్ పిల్ అనమాట. బ్యాడ్జ్ పిల్ అండ్ బ్యాడ్జ్ డేంజర్ అనేసి ఇస్తున్నా. చూద్దాం మనం. బ్యాడ్జ్ పిల్ ఇస్తే ఏంటంటే మనకి కార్నర్స్ రౌండెడ్ గా వస్తాయి మనకి. అంతే, ఇంకా దీంట్లో ఏమి ఉండవు. చూడండి, కంటెక్చువల్ కలర్స్ బ్యాడ్జ్ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, ఇన్ఫో, మ్యూటెడ్, డార్క్ ఇవన్నీ ఉంటాయి. అదే కానీ దాంట్లో బ్యాడ్జ్ పిల్ అనమాట. బ్యాడ్జ్ పిల్, బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ పిల్, బ్యాడ్జ్ సెకండరీ, బ్యాడ్జ్ పిల్, బ్యాడ్జ్ సక్సెస్, బ్యాడ్జ్ పిల్ అలాగా. అదే కనుక ఒక బటన్ లోపల మనం బ్యాడ్జెస్ ఇచ్చాము అనేసి అనుకుంటే, ఒక బటన్ తీసుకుంటున్నా, ఒక బటన్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే స్పాన్ లో క్లాస్ బ్యాడ్జ్ లైట్ అనేసి ఇచ్చాను అండ్ 4 అనేసి ఇచ్చాను. సో చూద్దాం మనకి దీంట్లో ఎలా వస్తుంది. ఒక బటన్ లోపల ఒక నెంబర్ అండ్ మెసేజెస్ ఏదైనా సరే మనకు నోటిఫికేషన్స్ మనకి ఇన్ని అనేసి వస్తుంటాయి. ఆ నోటిఫికేషన్ లా మనకి చూడండి ఇట్లా బ్యాడ్జ్ లాగా మనం చూపించుకోవచ్చు. ఓకేనా, ఇవి బ్యాడ్జ్ గురించి. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ప్రోగ్రెస్ బార్, ఇలాంటి ప్రోగ్రెస్ బార్ మనకు రాయాలి అనేసి అనుకుంటే మనకు క్లాస్ ప్రీ డిఫైన్ ఉండాలి మనకి. చూద్దాం ప్రోగ్రెస్ బార్ ని ఎలా ప్రింట్ చేస్తాం, ఎలా రాస్తాం అనేసి. అన్ని ఈజీనే, ఇవన్నీ క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలంతే. ప్రోగ్రెస్ బార్ నేను ఇది చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రెస్ బార్ అన్నమాట. సేమ్ ప్రోగ్రెస్ ఇవన్నీ అలాగే పెడుతున్నా చూడండి, ఇవన్నీ మనకు అలాగే ఉండాలి. ఇవన్నీ ఉండిన తర్వాత మనకి ఇవన్నీ ఓకేనా. ఫాంటాసమ్ ఎందుకు మనకి సరే ఉంటే ఉండేలండి. ప్రోగ్రెస్ బార్ అన్నమాట. మనకి ప్రోగ్రెస్ బార్ మనం రాయాలంటే మెయిన్ ఫస్ట్ పేరెంట్ గా మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రోగ్రెస్ అన్నమాట. ప్రోగ్రెస్ లో ప్రోగ్రెస్ బార్ ఉండాలి. ఒక మెయిన్ పేరెంట్ లో ప్రోగ్రెస్ ఉండాలి, తరువాత దాంట్లో ప్రోగ్రెస్ బార్ ఉండాలి. మనకు ఆ ప్రోగ్రెస్ బార్ ఎంత పర్సెంటేజ్ చూపించాలి అనేసి మన స్టైల్లో రాసుకోవాలి. స్టైల్ విడ్త్ 70% అనేసి ఇస్తున్నాం. డిఫాల్ట్ గా ఈ ప్రోగ్రెస్ బార్ యొక్క కలర్ ఏమొస్తుందంటే బ్లూ కలర్ వస్తుంది. మనకి ఏ కలర్ ఇవ్వలేదు అనేసి అనుకుంటే డిఫాల్ట్ గా ఉండే కలర్ ఏంటంటే బ్లూ కలర్ అనమాట. చూడండి 70%, 70. అదే కనుక మనకి లేబుల్ అంటే ఈ 70 మనకు కనిపించాలంటే ఈ మిడిల్ లో రాయండి 70%. ఈ ప్రోగ్రెస్ బార్ మిడిల్ లో మనం రాసాము అనేసి అనుకుంటే మనకు ఆ 70% వచ్చేసి అది 70%.
ఓకేనా. అదే గనక ప్రోగ్రెస్ బార్ లో కలర్స్ కూడా ఉన్నాయి. ఆ కలర్స్ బీజీ అనేసి ఇవ్వాలి. బీజీ ప్రైమరీ, బీజీ సక్సెస్, బీజీ డేంజర్, అలాగా మనకి బీజీ అనేసి ఇచ్చుకోవాలి మనం. కలర్స్ ఏమైనా కావాలనుకుంటే బీజీ చూడండి, ప్రోగ్రెస్ బార్. స్పేసింగ్ కావాలనుకుంటే మనం రాసాం, స్పేస్ మార్జిన్ టాప్ అంటే మార్జిన్ బై రాస్తున్నాను, ఎంబై వచ్చేసి నేను 4 అని రాస్తున్నా స్పేసింగ్ కోసం అంతే. ఒక్కొక్క డివ్కి మధ్య స్పేసింగ్ కావాలంటే ఎంబై అని రాస్తున్నా 70%. అదే కనుక మల్టిపుల్ వాల్యూస్ మనకు కావాలంటే ఒక ప్రోగ్రెస్ బార్ లో మల్టిపుల్ అంటే మల్టీ ప్రోగ్రెస్ బార్ అంటారు దీన్ని. మల్టీ ప్రోగ్రెస్ బార్ అంటే మనకి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 40% ఇస్తున్నాను, ఇక్కడ 30% ఇస్తున్నాను, ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి మనం 30 ఇస్తున్నాను. ఇక్కడ నేను ప్రోగ్రెస్ ఆఫ్ సక్సెస్ అనేసి రాస్తున్నా, ఇక్కడ వచ్చేసి మనకి వార్నింగ్, ఇక్కడ వచ్చేసి డేంజర్ అని రాస్తున్నాం. చూద్దాం ఒకసారి. ఇక్కడ 40 ఇద్దాం, ఇక్కడ 30 పెట్టాం, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ రాయాలి మెయిన్ ఇంపార్టెంట్ 40 అంటే 30 అంటే 30. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ రాసుకోవాలి బిట్స్ అనేసి. ఇది ఏంటంటే మనకు వాటి మీద కనిపించే టెక్స్ట్ అనమాట ఇది. అవుట్పుట్ చూద్దాం మనం. 100% ఉంది, యాడ్ చేసి మనకు 100% కంటే ఎక్కువ ఇవ్వకూడదు మనం. 100% మనకు లాస్ట్ అనమాట మనకి. చూడండి ఇక్కడ అన్ని ప్రోగ్రెస్ బార్ లో సైజెస్ కూడా ఉన్నాయి. ప్రోగ్రెస్ బార్ ఎల్జీ ఇలా సారీ ప్రోగ్రెస్ బార్ లో సైజ్ కావాలనుకుంటే హైట్ అనేసి ఇవ్వాలి మనకి. ప్రోగ్రెస్ బార్ హైట్ ఇవ్వాలి మనం. ప్రోగ్రెస్ బార్ లో సైజ్ కావాలనుకుంటే హైట్ ఇచ్చుకోవచ్చు మనం దీనికి. ప్రోగ్రెస్ అండ్ హైట్ వచ్చేసి 20 పిక్సెల్ ఇచ్చాను. మళ్ళీ తర్వాత ప్రోగ్రెస్ బార్ అండ్ హైట్ వచ్చేసి 20 పిక్సెల్, విడ్త్ వచ్చేసి 40%. ఇక్కడ మనం 40% ఇస్తాం. ప్రోగ్రెస్ బార్ సైజ్ పెంచాలనుకుంటే హైట్ ఇవ్వండి. చూడండి ఓకేనా. ఇంకా దీంట్లోనే ఇస్తాం చూడండి. ఇంకో క్లాస్ ఏంటంటే మనకి ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అనమాట. PROGRES ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్, STRIPED. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే వాటి మీద లైన్స్ వస్తాయి మనకి. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అంటే మనకి లైన్స్ వస్తాయి చూడండి, లైన్స్ వస్తాయి. కొద్దిగా సైజ్ ఎక్కువ ఇద్దాం మనం. విడ్త్ వచ్చేసి ఒక 80% ఇద్దాం. మనకి ఇక్కడ ప్రోగ్రెస్ బార్ కి మార్జిన్ బై వచ్చేసి 5 ఇస్తాం. ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అంటే మనకి లైన్స్ వస్తాయి మనకి. ఇక్కడ మెయిన్ క్లాసెస్ ఇంపార్టెంట్, మనకి స్టైల్స్ అన్ని వచ్చేసి మనకి ఇవ్వడం వల్ల మనకు వస్తుంది 70%. ఇవన్నీ యాక్టివ్ లో అంటే కదులుతూ మనకు కనిపించాలి అనేసి అనుకుంటే ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్, ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్, ప్రోగ్రెస్ -బార్ యానిమేటెడ్, ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్ అనేసి ఇచ్చామనుకుంటే అవి మనకు మూవబుల్ అవుతూ కనిపిస్తాయి. చూడండి ఇట్లా మూవబుల్ అవుతూ మనకు కనిపించాలనుకుంటే ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్. ఇలాంటి ప్రోగ్రెస్ బార్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ప్రోగ్రెస్ బార్ కాన్సెప్ట్ లోకి వెళ్ళండి. ఈ ప్రోగ్రెస్ బార్ చూడండి, మల్టిపుల్ బీజీ సక్సెస్, బీజీ ఇన్ఫో, బీజీ వార్నింగ్, బీజీ డేంజర్, బీజీ వైట్ అండ్ ప్రోగ్రెస్ బార్ స్ట్రిప్డ్ అనమాట. స్ట్రిప్డ్ అంటే మనకి లైన్స్ వస్తాయి. అదే కనుక యానిమేటెడ్ అంటే ప్రోగ్రెస్ బార్ యానిమేటెడ్. మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్ అంటే మల్టిపుల్ ప్రోగ్రెస్ బార్. చూడండి ఒక క్లాస్ లో అన్ని అయిపోయినాయి మనకి. ఓకేనా. ఇది నెక్స్ట్ స్పిన్నర్స్. స్పిన్నర్స్ లో మనకి స్పిన్నర్ గ్లో అనేసి, స్పిన్నర్ బార్డర్ అనేసి 2 క్లాసులు ఉన్నాయి అంతే. స్పిన్నర్ గ్లో అనేసి ఇట్లా స్పిన్నర్ బార్డర్ అన్నమాట. ఇది ఇట్లా ఏదైనా సరే బార్డర్ లాగా మనం రావాలంటే స్పిన్నర్ బార్డర్ అన్నమాట. స్పిన్నర్ బార్డర్ లో కూడా కలర్స్ ఉన్నాయి. అదేంటంటే మనకి టెక్స్ట్ కలర్, టెక్స్ట్ వైట్ అనేసి ఇస్తాం మనం. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి అన్ని ఈజీనే మనకి. ఇవన్నీ ఈజీ. ఇంకా కమింగ్ క్లాస్ లో చాలా కొద్దిగా లాజికల్ గా మనం ఆలోచించాలన్నమాట అవి. మళ్ళీ తర్వాత అవి చూద్దాం. రేపటి నుంచి అవి స్టార్ట్ అవుతాయి. స్పిన్నర్స్ అన్నమాట .html. స్పిన్నర్ గ్లో అనేసి, స్పిన్నర్ బార్డర్ అనేసి మనకి 2 క్లాసులు ఉంటాయి. ఎన్ని చేస్తున్నా నేను. స్పిన్నర్ గురించి ఎలా ఇస్తాం చూడండి. జస్ట్ ఒక డివ్ తీసుకున్నాను. ఆ డివ్కి వచ్చేసి మనం స్పిన్నర్ బార్డర్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం. స్పిన్నర్ బార్డర్
ఈ బార్డర్ యొక్క కలర్ కావాలి అనుకుంటే సేమ్ టెక్స్ట్ వైట్, టెక్స్ట్ డేంజర్ అవన్నీ ఇవ్వండి. టెక్స్ట్ డేంజర్ అనేసి ఇస్తున్నా, మీ ఇష్టం. నేను నార్మల్ గా ఇక్కడ ఇస్తున్నా, రిమైనింగ్ అన్ని మీరు అప్లై చేయొచ్చు. నేను ఒకటి అప్లై చేశా అంటే రిమైనింగ్ అన్ని మీరు అప్లై చేయాలి. పిన్ బార్డర్ ఎల్జీ ఇద్దాం సార్. వాడి మీదకి అప్లై అయిపోయినట్టు. పిన్ బార్డర్ ఎల్జీ లేదు, ఎస్ఎం. పిన్ బార్డర్ కలర్స్ ఉన్నాయి మనకి. పిన్ బార్డర్ అండ్ టెక్స్ట్ మ్యూటెడ్, టెక్స్ట్ ప్రైమరీ, టెక్స్ట్ సక్సెస్, టెక్స్ట్ ఇన్ఫో, టెక్స్ట్ వార్నింగ్ ఇవన్నీ. నెక్స్ట్ గ్లో అన్నమాట. ఇది నేను ఒక కలర్ ఇస్తాను, రిమైనింగ్ కలర్స్ మీరు ఇవ్వండి. పిన్నస్ గ్లో అన్నమాట. ఈ సైజ్ గురించి లాస్ట్ లో చెప్తాను నీకు. స్పిన్ గ్లో, టెక్స్ట్ మ్యూటెడ్, స్పిన్ గ్లో, టెక్స్ట్ ప్రైమరీ, స్పిన్ గ్లో, టెక్స్ట్ సక్సెస్. మనకు ఒకసారి రిఫ్రెష్ ఇలా గ్లో అవుతూ ఉంటుంది మనకి. గ్లో అనమాట ఇట్లా. ఓకేనా? ఇలా గ్లో అవడానికి మనకి ఇది సైజెస్ అన్నమాట. బార్డర్ ఎస్ఎం అనేది, బార్డర్ ఎస్ఎం అనేసి ఉంది మనకి. అండ్ ఈ రెండు ఎస్ఎంఏ ఉన్నది. పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ బార్డర్ అండ్ స్పిన్నర్ గ్లో. స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం, స్పిన్నర్ గ్లో ఎస్ఎం అనమాట. చూస్తే మనకి ఇలా స్మాల్, దీనికంటే స్మాల్ వస్తుంది. ఇది మీడియం అంతే, లార్జ్ లేవ్ అనమాట దీంట్లో. నెక్స్ట్ ఒక బటన్ లోపల స్పిన్నర్స్ ఇస్తే చూడండి, బటన్ ప్రైమరీ. ఈ బటన్ ప్రైమరీ లోపల నేను ఏం చేసిన, స్పిన్నర్ బార్డర్ అండ్ స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం ఇచ్చాను. స్పిన్నర్ బార్డర్, స్పిన్నర్ ఇవన్నీ చూడండి డిజేబుల్డ్ అనమాట. ఇది డిజేబుల్డ్ ఇస్తే మనకు బటన్ ఇలా ఉంటుంది, డిజేబుల్డ్. ఇవన్నీ క్లాస్ ప్రీడిఫైన్ అనమాట. ఇది డిజేబుల్డ్ వచ్చేసి అట్రిబ్యూట్ మన డిజేబుల్డ్. ఓకేనా? దీనిలో వచ్చేసి లోడింగ్ అనేసి, ఇది వచ్చేసి గ్లో అనమాట. ఓకేనా? ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. స్పిన్నర్ నెక్స్ట్ పేజినేషన్ గురించి మనకు అసలు అవసరమే లేదు. మనకి ఆ పేజినేషన్ స్ట్రక్చర్ కావాలంటే డైరెక్ట్ గా ఈ క్లాస్ ని కాపీ చేసుకోండి. ఎక్కడైతే మీకు పేజినేషన్ కావాలో ఆ పేజినేషన్ ఇచ్చేయండి. 1 minute. pagination.html జస్ట్ ఇది స్ట్రక్చర్ కోసమే మనకి. స్ట్రక్చర్ అంతా కామన్. నెక్స్ట్ మనకి పేజినేషన్ కావాలనుకుంటే సేమ్ ఇదంతా కాపీ చేసుకోండి. యువెల్ లో మన క్లాస్ ఏం చేయాలంటే పేజినేషన్ అనే క్లాస్ ఇవ్వాలి యువెల్ కి. ఇక్కడ యువెల్ ఉండొచ్చు, డివ్ ఉండొచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఇక్కడ మాత్రం ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ ఐటమ్ అనే క్లాస్ ఉండాలి. ఎల్ఐకి ప్రతి ఒక్కటి మనకి పేజ్ ఐటమ్ క్లాస్ ఉండాలి. ఈ యాంకర్ ట్యాగ్ కి పేజ్ లింక్ అనేసి ఉండాలి. స్ట్రక్చర్ ఇలాగే ఉండాలి మనకి. పేజ్ లింక్, పేజ్ లింక్, పేజ్ లింక్, పేజ్ లింక్, పేజ్ లింక్. ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇలా స్ట్రక్చర్ కావాలంటే ఈ మొత్తం కోడ్ ని కాపీ పేస్ట్ చేసుకొని చేస్తున్నాం. అవుట్పుట్ చూద్దాం మనం. ఇలా పేజినేషన్ కావాలంటే ఇలా. ఇంకా పేజినేషన్ లో మనకి డిఫరెంట్ టైప్స్. యాక్టివ్ అనమాట. ఏదైనా సరే క్లాస్ కి మనకి యాక్టివ్ ఇచ్చామనేసి అనుకుంటే అది యాక్టివ్ లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా సరే నేను ఒక వాల్యూకి నేను యాక్టివ్ ఇస్తున్నాను. యాక్టివ్ ఇస్తే మనకు యాక్టివ్ కలర్ వస్తుంది మనకి. యాక్టివ్ అంటే ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఆ యాక్టివ్ కలర్ మనకు వచ్చినట్టు అనమాట. అది యాక్టివ్. డిజేబుల్డ్ గానే ఉంటుంది మనకి. డిజేబుల్డ్ వచ్చేసి డిజేబుల్డ్ అనే క్లాస్ అనమాట. ఏదైనా సరే మనం డిజేబుల్ చేయాలి, ఒక పేజ్ మనం క్లిక్ చేసినా మనకు రాకూడదు అనేసి అనుకుంటే డిజేబుల్డ్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే డిజేబుల్. దాన్ని క్లిక్ చేయడానికి
ఉండదు ఆప్షన్. చూడండి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి స్కోప్ ఉండదు మనకి. చూడండి ఈ అన్నిటి దగ్గరికి వెళ్తా కానీ డిజేబుల్ దగ్గర మనకు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పేజినేషన్ సైజ్ అనమాట. సేమ్ పేజినేషన్ ఎల్జీ ఉంటుంది, పేజినేషన్ ఎస్ఎం ఉంటుంది. నార్మల్ది పేజినేషన్ ఎల్జీ అనమాట. ఓకేనా. పేజినేషన్ అలైన్మెంట్ అంటే మనకి జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్ ఇవే ఇచ్చేది మనకి. జస్టిఫై కంటెంట్ ఈ డిఫాల్ట్ గా ఉండే మనకి లెఫ్టే ఉంటది. సెంటర్ లెగ్ కావాలంటే ఇక్కడ వాడే క్లాస్ ఏంటంటే జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్. జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ ఎండ్ అనమాట. ఇట్లా పేజినేషన్ మన సెంటర్ లెగ్ కావాలంటే సెంటర్ లెగ్, లెఫ్ట్ లెగ్ కావాలంటే లెఫ్ట్ లెగ్, అండ్ స్టార్టింగ్ లో ఉండే స్టార్టింగ్ లెగ్. ఓకేనా. ఇదేంటంటే జావాస్క్రిప్ట్ వైట్ 0 ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే యాంకర్ ట్యాగ్ క్లికబుల్ ఆప్షన్ ఉంటుంది, రిమైనింగ్ పేజ్ లింక్ కూడా మనకి క్లికబుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. అందుకోసం ఒక వాల్యూ మన క్లికబుల్ ఆప్షన్ కాకూడదు అనేసి అనుకోండి జావాస్క్రిప్ట్ వైట్ 0 ఇస్తారు. జావాస్క్రిప్ట్ వైట్ 0 అనమాట. ఇది అంటే క్లికబుల్ ఆప్షన్ ఒకటి స్టాప్ చేయాలనేసి మన నార్మల్ గా. ఓకేనా. నెక్స్ట్ బ్రెడ్ కమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ బ్రెడ్ కమ్స్ ఎలా ఉంటాయంటే మనకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. bridgegeeks.in అనేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వేరే పేజ్కి మనకి వెళ్ళినప్పుడు మనకి ఏమైతే చూడండి కోర్సెస్ అండ్ హోమ్ స్లాష్ ఇలా బ్రెడ్ కమ్స్ అంటే ఏంటంటే ఏ పేజ్ లో మనం ఉన్నామనేసి చూపించడం అనమాట. న్యూ బ్యాచెస్ లో మనకి ఇలాగా అంటే ఏ పేజ్ లో మనకు ఉన్నామనేసి చూపించడానికి ఇది. చూడండి ఏ పేజ్ లో మనం ఉన్నాము, ఏ పేజ్ లో మనం ఉన్నాము చూపించడానికి ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇవి కేటగిరీస్. ఏదైనా పేజ్ లో మనం ఉన్నాం అనుకుంటే ఇలా చూపించేదాన్ని బ్రెడ్ కమ్స్ అంటారు. ఆ బ్రెడ్ కమ్స్ రాయాలంటే మరి ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ కావాలంటే చూడండి. బ్రెడ్ కమ్ అండ్ బ్రెడ్ కమ్ ఐటమ్ యాక్టివ్ అనమాట. ఏదైతే మనకు కనిపించాలనుకుంటాం అది రాస్తాం అంతే. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ కొద్దిగా చూడండి. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్. ఇక్కడ ఏముండదు, ఇలాంటి స్ట్రక్చర్ కావాలి అనేసి అనుకుంటే ఇది రాస్తాం. యువెల్లో ఎల్ఐ లోపల లిస్ట్ గ్రూప్ ఐటమ్ అనేసి మనం రాసుకుంటాం. రాస్తున్నాను లిస్ట్ గ్రూప్ .html. సారీ పేజ్ నేమ్ వచ్చేసి వేరేలాగా సేవ్ అయింది. లిస్ట్ గ్రూప్ సేవ్ అవ్వలేదు. లిస్ట్ గ్రూప్ .html. ఇక్కడ ఏం లేదు, ఇవ్వెల్ఎల్ఎస్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ అంతే. లిస్ట్ గ్రూప్ ఐటమ్ అనేసి మనం తీసుకున్నాం అనుకుంటే వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మనకి అవుట్పుట్ లిస్ట్ గ్రూప్ ఐటమ్. అదే కానీ మనకి యాక్టివ్ అనేసి క్లాస్ ఇచ్చామనుకుంటే యాక్టివ్ లాగా వస్తాం మనకి ఏదైనా సరే మనకి వాల్యూ. యాక్టివ్ క్లాస్ ఇచ్చామనుకుంటే అది యాక్టివ్ లో ఉంటుంది మనకి. బూస్ట్రాప్ మొత్తం డిజైనింగ్ చూడండి ఇట్లా యాక్టివ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ లిస్ట్ గ్రూప్ లింక్డ్ ఐటమ్స్ ఏదైనా సరే యాంకర్ ట్యాగ్స్ మనం ఇచ్చాము అనేసి అనుకుంటే లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్ మనం యూజ్ చేస్తాం. లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్షన్ ఇట్లా హోవర్ చేసినప్పుడు చూడండి ఇట్లా ఉంటాయి అంతే. మనం చేయమంటారు డిజేబుల్డ్ ఏదైనా సరే డిజేబుల్ చేయాలంటే డిజేబుల్డ్ అనే క్లాస్ యూజ్ చేస్తాం. ఇవన్నీ ఓకేనా. రిమూవ్
ఇవన్నీ మీరు చూడాలి. ఇవన్నీ ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే ఎక్స్ట్రా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే లిస్ట్ గ్రూప్ హారిజంటల్ అంటే హారిజంటల్ లైక్ మనకు వస్తాయన్నమాట. అదే గనక కంటెక్చువల్ కలర్స్ అన్నమాట. ఏదైనా సరే కలర్స్ కావాలంటే లిస్ట్ గ్రూప్ ఐటమ్ సక్సెస్, లిస్ట్ గ్రూప్ ఐటమ్ సెకండరీ, లిస్ట్ గ్రూప్ ఐటమ్ ఇన్ఫో, లిస్ట్ గ్రూప్ ఐటమ్ వార్నింగ్, ఇలాంటివి క్లాసెస్ ఉన్నాయి. లిస్ట్ గ్రూప్ కంటెక్చువల్ క్లాసెస్ ఇవన్నీ. చూడండి నెక్స్ట్ బ్యాడ్జ్ అన్నమాట. ఏదైనా సరే ఒక క్లాస్ లో మనం బ్యాడ్జ్ ఇచ్చాము అనేసి అనుకుంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను రాపిస్తాను అనుకోండి. ఇక్కడ ఏదైనా సరే ఒక లిస్ట్ గ్రూప్ ఐటమ్ లో ఇక్కడ ఫస్ట్ ఐటమ్ అనేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక బ్యాడ్జ్ ఇచ్చాను చూడండి. మనకి బ్యాడ్జ్ ప్రైమరీ, బ్యాడ్జ్ పిల్లన్స్ ఇచ్చాను, అండర్ 12 ఇచ్చాను. ఇలా బ్యాడ్జ్ అనేసి ఏదైనా సరే మనం యూజ్ చేసాము అనేసి అనుకుంటే ఆ బ్యాడ్జ్ ఏమైతే అంటే రైట్ సైడ్కి వెళ్తుంది, మనకి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ వాడలేదు బ్యాడ్జ్ లిస్ట్ గ్రూప్ ఐటమ్ యాక్టివ్ రియల్ బ్యాడ్జ్ ప్రైమరీ ఫ్లోట్ రైట్ అలైన్ ఐటమ్ సెంటర్ అండ్ బ్యాడ్జ్ మన రైట్కి వెళ్ళలేదు. ఎన్ని క్లాసెస్ డిఫరెంట్ క్లాసెస్ మనకి. లిస్ట్ గ్రూప్ ఐటమ్ డీఫ్లెక్స్ అనేది నార్మల్ గా జస్టిఫై కంటెంట్ బిట్వీన్ అండ్ అలైన్ ఐటమ్ సెంటర్. ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్లెక్స్ కాన్సెప్ట్ యూజ్ చేశారు అన్నమాట. ఇక్కడ అవన్నీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ సంబంధించినవి. ఇన్ బిట్వీన్ ఫ్లెక్స్ కాన్సెప్ట్ బేస్ చేస్తే ఇక్కడ రాశారు. ఇక్కడ మార్జిన్ y వచ్చేసి 5, M5 స్పేసింగ్ రావడానికి వాటి మధ్య లిస్ట్ గ్రూప్ ఐటమ్ ఇట్లా 1 by 1 అనమాట. మనకి బ్యాడ్జ్ వాడినప్పుడు ఇదేంటి ఓకేనా. ఇవన్నీ చూడండి లిస్ట్ గ్రూప్ ఐటమ్స్ గురించి. నెక్స్ట్ కార్డ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కార్డ్స్ గురించి మనం మాట్లాడదాం. పేజెస్ లిస్ట్ గ్రూప్స్ ఓకే. కార్డ్స్ గురించి సో కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ లో మనకి జస్ట్ ఇప్పుడు సింపుల్ గా చెప్పేస్తాను, మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఈ కార్డ్స్ గురించి తర్వాత ఒక టాస్క్ లాగా చేయిస్తానండి. కార్డ్స్ మనకి నెక్స్ట్ క్లాస్ లోకి షిఫ్ట్ చేసుకుందాం మనం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనకి. కార్డ్స్ నిదానంగా చెప్తాను నేను. సరే మనకు ఆల్రెడీ టైం ఉంది కాబట్టి డ్రాప్ డౌన్స్ అయిన తర్వాత కార్డ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే డ్రాప్ డౌన్స్ ఇది అయిన తర్వాత కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ క్లాస్ అదే. నెక్స్ట్ టుమారో క్లాస్ వచ్చేసి మనకు కాలర్స్, కొలాప్స్, అకార్డియన్స్, నేవబర్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇవాళ క్లాస్ లో ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. డ్రాప్ డౌన్స్ నెక్స్ట్ డ్రాప్ డౌన్ అనమాట. ఆ డ్రాప్ డౌన్ రాయాలి అనేసి అనుకుంటే సేమ్ సింపుల్ కాన్సెప్ట్ మనకి. సేమ్ ఇదంతా కాపీ చేసుకుంటాను. ప్లస్ డ్రాప్ డౌన్ .html ఇక్కడ ఒకటే చెప్తాను నేను. డ్రాప్ డౌన్ అనేది ఇవన్నీ చేస్తున్నాను. మళ్ళీ ప్రాజెక్ట్ కూడా ఒకటి చేయిస్తాను నేను దీని మీద, ఎందుకంటే స్టార్టింగ్ మీరు చేయాలంటే కష్టం అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఒక టాస్క్ అయితే మీకు డమ్మీగా ఇస్తాను. మీరు చేసే దాన్ని బట్టి మళ్ళీ నేను ప్రాజెక్ట్ నేను చేస్తాను అనమాట. కానీ ఈ క్లాసులన్నీ చాలా ఇంపార్టెంట్. బూస్ట్ ఆఫ్ 5 నేర్చుకోవాలన్నా, బూస్ట్ ఆఫ్ 4 నేర్చుకోవాలన్నా, నేను ఏవేవే టాపిక్స్ చెప్తున్నాను అన్ని టాపిక్స్ మనకి ఏ దాంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. బూస్ట్ ఆఫ్ 4 లో అనేది కాన్సెప్ట్ ఇంపార్టెంట్, బూస్ట్ ఆఫ్ 5 లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇవన్నీ పక్కాగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్ని. ఇక్కడ నేర్చుకునే క్లాసెస్ మీరు నేర్చుకునేది, మిగతా ఏం కాదు. మీరు నేర్చుకోవాల్సింది క్లాసెస్ మీరు నేర్చుకోవాలి. ఏ క్లాస్ పెట్టినప్పుడు ఏది అప్లై అవుతుంది మనకి అనేసి. ఇక్కడ చూద్దాం మనకి. ఇక్కడ మనకి మెయిన్ పేరెంట్ డ్రాప్ డౌన్ అనమాట. మెయిన్ పేరెంట్ డ్రాప్ డౌన్.
ఇక్కడ మనం బటన్ అవ్వచ్చు, యాంకర్ ట్యాగ్ ఉండొచ్చు. ఇక్కడ బటన్ అవ్వచ్చు, మనకి యాంకర్ ట్యాగ్ ఉండొచ్చు. మనకి యాంకర్ ట్యాగ్ ఇచ్చే సర్వీసెస్ అనుకోండి. ఇక్కడ సబ్ సర్వీసెస్ ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా నేను ఏ అండ్ ఇక్కడ ఇక్కడ ఏ వచ్చింది. ఇక్కడ వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, సేమ్ ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుంటే మనకి ఎప్పుడైనా సరే మనకి ఒక డ్రాప్ డౌన్ మనకి హోవర్ చేసినా, క్లిక్ చేసినా మనకి ఏదైనా సరే జరగాలి అంటే దాంట్లో చిల్డ్రన్ ఎలిమెంట్ అయి ఉండాలి. మనకి దాంట్లో డ్రాప్ డౌన్ అనేది చిల్డ్రన్ ఎలిమెంట్ అయి ఉండాలి. మెయిన్ డ్రాప్ డౌన్ బటన్ ఇచ్చాం మనం. nav లింక్ అనేసి ఇవ్వాలి. వీళ్ళు ఎందుకో క్లాస్ ఇవ్వలేదు. క్లాస్ ఈక్వల్ టు nav లింక్ అనేసి వస్తుంది. ఫస్ట్ ఇది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత చూద్దాం మనం. హెచ్ఆర్ఎఫ్ కి హ్యాష్ ఇస్తున్నాను నేను ఏ పేజ్కి వెళ్ళకుండా. సో యాంకర్ ట్యాగ్ అండ్ nav లింక్ క్లాస్ btn ఇవన్నీ ఇచ్చారా. సో క్లాస్ మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ టోగుల్ వాడతారు. ఇక్కడ డ్రాప్ డౌన్ టోగుల్ ఎందుకోసం యూజ్ చేస్తాం అంటే క్లాస్ ఐకాన్ రావడానికి, ఈ సర్వీసెస్ పక్కన ఐకాన్ రావడానికి మాత్రమే డ్రాప్ డౌన్ టోగుల్ యూజ్ చేస్తారు. డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అంట. దీన్ని క్లిక్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ అనేది హైడ్ అండ్ షో జరగాలి అంటే మనకి ఇది ఫస్ట్ అవుట్పుట్ చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. మనం డ్రాప్ డౌన్ సర్వీసెస్ దీన్ని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ వచ్చింది మనకి. క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్, క్లిక్ చేసి హైడ్ అండ్ చేస్తే మనకి క్లిక్ చేస్తున్నా హైడ్ చేస్తుంది. డబుల్ క్లిక్ చేస్తుంటే ఇలా హైడ్ అండ్ షో జరుగుతుంది. చూడండి క్లిక్ చేసినప్పుడల్లా హైడ్ షో. ఓకేనా. ఈ ప్రాసెస్ మొత్తానికి మనకి చూస్తే మెయిన్ పేరెంట్ గా డ్రాప్ డౌన్ ఇవ్వాలి. దాంట్లో ఏదైతే క్లిక్ చేస్తామో క్లిక్ చేసే వాటికి మనం ఏమి ఇవ్వాలి అంటే డ్రాప్ డౌన్ టోగుల్. మనకి డ్రాప్ డౌన్ టోగుల్ ఇచ్చినప్పుడు నాకు ఐకాన్ రాలేదు, ఎందుకు చూద్దాం ఒకసారి. అండ్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్. ఏది ఎక్కడ డ్రాప్ డౌన్ పెట్టినప్పుడు అవును ఎక్కడ డ్రాప్ డౌన్ పెట్టాలి? ఇక్కడ ఫ్రంట్ లో డ్రాప్ డౌన్ పెట్టాలా? అలా కాదు, అలా కాదులేదు. యాంకర్ ట్యాగ్ అండ్ క్లాస్ వచ్చేసి డ్రాప్ డౌన్ టోగుల్ అనమాట. సో డ్రాప్ డౌన్ ఈ క్లాస్ లో మనకి ఇవ్వాలన్నమాట. సో నేను ఇది చెప్తాను నేను ఒకసారి. డ్రాప్ డౌన్ టోగుల్ మనకి ఇక్కడ డేటా టోగుల్ వల్లనే మనకి హైడ్ అండ్ షో జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఇంకా కమింగ్ క్లాస్ లో మనకి డేటా టోగుల్ అనేది దాని గురించి ఇంకా ఇన్ డెప్త్ గా మనం నేర్చుకుంటాము. ఇక్కడ ఏంటంటే మనకి బటన్ ని క్లిక్ చేసి రావడం అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అంటే అనమాట. మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అంటే మనకి క్లిక్ చేస్తే మనకి జరుగుతుంది అంటే జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ. మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ కాబట్టి మనకి అందుకోసం ఈ డేటా టోగుల్ అనేసి జావా స్క్రిప్ట్ సంబంధించి కాబట్టి ఈ రెండు లింక్స్ ఉంటేనే అంటే ఏదర్ jQuery.min.js కానీ అండ్ bootstrap.min.js కానీ ఈ జావా స్క్రిప్ట్ లింక్స్ ఉంటేనే ఇవి వర్క్ అవుతాయి మనకి డేటా టోగుల్ అనేసి ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ డ్రాప్ డౌన్ అనేసి డ్రాప్ డౌన్ మెను ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్. ఇది డ్రాప్ డౌన్ ఐటమ్ అండ్ డ్రాప్ డౌన్ ఐటమ్ nav లింక్ అనేసి ఉంటుంది. ఇంకా డ్రాప్ డౌన్ గురించి ఇంకా కొన్ని క్లాసెస్ ఉంటాయి, దీంట్లో చూద్దాం ఒకసారి. డ్రాప్ డౌన్ డివైడర్ అనమాట. ఈ డివైడర్ అనేసి ఏం చేస్తుంది అంటే మనకి ఒక్కొక్క ఐటమ్ మధ్యలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డ్రాప్ డౌన్ అండ్ డ్రాప్ డౌన్ టోగుల్ అనమాట. డ్రాప్ డౌన్ టోగుల్ వల్లనే మనకి ఐకాన్ వస్తుంట. నార్మల్ గా ఓన్లీ డ్రాప్ డౌన్ టోగుల్ వల్ల మనకి అక్కడ ఎందుకు రాలేదు. నార్మల్ డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ ఒక్క దాని వల్ల మాత్రమే మనకి ఐకాన్ వస్తుంది. ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ టోగుల్ వల్లనే ఐకాన్ వస్తుంది.
సరే, డేటా టోగుల్ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి చూడండి డ్రాప్ డౌన్ డివైడర్ అన్నమాట. డివైడర్ వల్ల ఇక్కడ డివైడర్ అయింది. అదే కనుక అన్ని ఎలిమెంట్స్ డివైడ్ చేయాలి అనేసి అనుకుంటే చూడండి, అన్నిటి మధ్యలో నేనేం చేస్తున్నా అంటే డ్రాప్ డౌన్ డివైడర్ అనేసి ఇస్తున్నా. చూద్దాం ఒకసారి, రన్ చేద్దాం. చూడండి అన్నిటి మధ్య డివైడ్ అయింటది మనకి. సో ఇది కాపీ చేస్తాను నేను. మార్జిన్ టాప్ వచ్చేసి స్పేసింగ్ కోసం అంతే. చూడండి డ్రాప్ డౌన్ మెను అండ్ డ్రాప్ డౌన్ ఐటమ్ డివైడర్, డ్రాప్ డౌన్ డివైడర్, డ్రాప్ డౌన్ ఐటమ్, డ్రాప్ డౌన్ డివైడర్. ఇక్కడ ఏం రాయట్లేదు చూడండి కంటెంట్. అంటే డివైడర్ అనేది ఎందుకోసం అంటే మనకి ఐఫన్ అంటే కిందికి డివైడ్ చేయడానికి మాత్రమే అనమాట. క్లిక్ చేస్తే మనకి చూడండి డివైడ్ అవుతుంది మనకి. ఈ పేజ్ వచ్చేసి మనకి చాలా లెంతీగా ఉంది మనకి. సో ఇప్పుడు చూడండి కిందికి వస్తుంది, డివైడ్ అవుతుంది. ఇది చూస్తే నార్మల్ గా డివైడ్ అవ్వట్లేదు, ఇక్కడ చూస్తే మనకి డివైడ్ అవుతుంది. కానీ ఇలాంటి స్ట్రక్చర్స్ కావాలంటే కాపీ పేస్ట్ మనం చేసుకుంటా ఉంటాం. డ్రాప్ డౌన్ డివైడర్ అండ్ డ్రాప్ డౌన్ హెడర్ ఏదైనా సరే దీంట్లో చూస్తే మనకి ఇలా హెడర్ కావాలి అనేసి అనుకుంటే మనకి ఇక్కడ కావాల్సిన డ్రాప్ డౌన్ హెడర్ అనేసి క్లాస్ నేమ్ ఇస్తాం. డిజేబుల్డ్ ఇవన్నీ వచ్చేసి పొజిషన్, డ్రాప్ డౌన్ రైట్, డ్రాప్ లెఫ్ట్. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్, రైట్ వెళ్ళినప్పుడు రైట్ అనమాట. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి మీరు, ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది మీకు. డ్రాప్ డౌన్ మెను రైట్, ఇట్లా రైట్ సైడ్ లో మనకి రావాలనేసి అదేనా. వైడ్ డ్రాప్ డౌన్ బటన్ మొత్తం వైడ్ గా ఉన్నప్పుడు మనకి ఇలా వస్తుంది. సో ఇన్ కేస్ వైడ్ గా లేనప్పుడు మనకి నార్మల్ గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ అనేది ఇక్కడే ఈ దీని కింద రాయాలి అనేసి అనుకుంటే మనం రాయాల్సిన క్లాస్ వచ్చేసి మనకి డ్రాప్ డౌన్ మెను రైట్ అనమాట. డ్రాప్ డౌన్ మెను రైట్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే అది ఇక్కడ ఇటు సైడ్ కింద వస్తుంది. డ్రాప్ డౌన్ మెను రైట్ అనమాట. వైడ్ డ్రాప్ డౌన్ ఉన్నప్పుడు మనకి ఇలా ఈడే కింద రావాలంటే డ్రాప్ డౌన్ మెను రైట్ అనమాట. డ్రాప్ అప్ కి డ్రాప్ అప్ అనమాట. మెయిన్ డ్రాప్ అప్ అని రాసుకుంటా ఉంది. డ్రాప్ డౌన్ టెక్స్ట్ నార్మల్ డ్రాప్ డౌన్ లో మనకు వస్తుంది. సో ఇవన్నీ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ టాపిక్ అయిన తర్వాత మీకు ఎస్టర్డే టాపిక్ లో మీకు స్ప్లిట్ అనేసి కొద్దిగా ఇట్లా సోనీ అనేసి స్ప్లిట్ అనేసి ఇక్కడ డ్రాప్ డౌన్ రాయడం ఇక్కడ చూపించాను నేను. ఇక్కడ బటన్స్ లో ఆ బటన్స్ లో ఇది చూశారనుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూడండి స్ప్లిట్ అనమాట. స్ప్లిట్ అంటే ఏంటంటే నార్మల్ ఈ ఏరియా వరకు స్ప్లిట్ చేస్తాం మనకి. ఇక్కడ చూస్తే మనకి బటన్ ప్రైమరీ అండ్ బటన్ స్ప్లిట్ చూడండి. డ్రాప్ డౌన్ టోగుల్ స్ప్లిట్ అనమాట. డ్రాప్ డౌన్ టోగుల్ స్ప్లిట్ అంటే ఓన్లీ దీన్ని మాత్రమే స్ప్లిట్ చేసాం మనం. స్ప్లిట్ చేసి డేటా టోగుల్ అంటే ఈ ప్రైమరీ క్లిక్ చేసినప్పుడు కాదు, దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకు వస్తుంది. చూడండి స్ప్లిట్ చేసినప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకు వస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్ కావాలనుకుంటే ఇది మొత్తం కాపీ చేసుకోవాలి మనం. ఓన్లీ దీన్ని స్ప్లిట్ చేసినప్పుడే మనకు కావాలి అనేసి అనుకుంటే ఈ స్ప్లిట్ చేసినప్పుడు మనకు కావాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ వర్టికల్ గా మనం రావాలనుకుంటే వర్టికల్ గా మనం ఎంచుకోవాలన్నమాట. ఓకేనా. కంప్లీట్ కావాలంటే ఈ డ్రాప్ డౌన్ 4 లెగ్ మీకు వెళ్తే మీకు వస్తామండి. ఓకే. నెక్స్ట్ ఇవాళ ఫైనల్ కాన్సెప్ట్ కార్డ్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కార్డ్స్ గురించి ఒక చిన్న టాస్క్ లాగా మనం చేద్దాం. కార్డ్స్ డిఫాల్ట్ గా మనకి ఏదైనా సరే ఒక చిన్న టాస్క్ లాగా అంటే టాస్క్ అనుకోండి. ఇది మొత్తం అంతా కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టాస్క్ అనుకోండి. టాస్క్ డాట్ HTML బాడీ కంటెంట్ ఇచ్చేసాను.
ఫస్ట్ కార్డ్ ఎలా ఉంటుంది అనేసి నేను చూపించిన తర్వాత మీకు చూపిస్తాను. మెయిన్ div క్లాస్ ఈక్వల్ టు కార్డ్ లో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ కార్డ్ అన్నమాట. ఇది మెయిన్ పేరెంట్ కార్డ్ అనేసి ఉంటుంది. కార్డ్ లో మనకి 3 సెక్షన్స్. div క్లాస్ ఈక్వల్ టు div కార్డ్ బాడీ. ఫస్ట్ కార్డ్ హెడర్ పెడదాం. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. కార్డ్ హెడర్ లోపల నేను ఏదైనా సరే ఇక్కడ ఇమేజ్ కానీ ఇలా కార్డ్ హెడర్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా సరే ఒక టెక్స్ట్ యాంగులర్ ట్రైనింగ్. కార్డ్ బాడీ లోపల ఒక ఇమేజ్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. img src ఈక్వల్ టు కార్డ్ ఇమేజ్ లోపల మనకి ఇక్కడ మన దగ్గర ఇమేజ్ ఉంది ఒకటి. కాపీ చేసుకొని మన ఫోల్డర్ లో పేస్ట్ చేస్తున్నాం. ఇమేజ్ మనం ఇస్తాం 1 ఇస్తున్నాం. ప్రాపర్టీస్కి వెళ్తే 1.png ఇస్తున్నా. మనకు నీట్ గా అలైన్మెంట్ అవ్వాలంటే ఇమేజ్ ఎప్పుడు ఇచ్చినా సరే మన క్లాస్ ఇవ్వమని చెప్పిన img fluid. కార్డ్ ఫోటోలో వచ్చేసి ప్రైజ్ నేను మెన్షన్ చేద్దాం. ప్రైజ్ వచ్చేసి 10,000 పెడతాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకు ఒకసారి దీని ఎఫెక్ట్ మనకి ఎలా ఉంది అనేసి. కార్డ్ హెడర్, కార్డ్ ఫుటర్, కార్డ్ ఇమేజ్ ఇక్కడ చూస్తే మనకి ఏంటి చూడండి. కార్డ్ హెడర్ లో ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఏం చేస్తున్నా అంటే కార్డ్ హెడర్ కి బీజీ ప్రైమరీ ఇస్తున్నా. బీజీ ప్రైమరీ. ఇన్ కేస్ ఇమేజ్ కి వచ్చేసి మనం అంత విడ్త్ కొద్దిగా తగ్గిస్తున్నా. విడ్త్ ఈక్వల్ టు మనం 200 పిక్సెల్ ఇస్తాం. లేకపోతే కార్డ్ ఇద్దాం. మనకి కార్డ్ విడ్త్ వచ్చేసి మనం అంత పెద్దదిగా విడ్త్ 200 పిక్సెల్ ఇద్దాం. మనకి ఎవరైనా బీజీ వైట్, సారీ టెక్స్ట్ వైట్. చూడండి, ఒక కార్డ్ ఇస్తే మనకి ఇలా ఉంది. కార్డ్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ అన్నమాట. ఇది కార్డ్ ఫుటర్ లో ఏదో ఒకటి సమ్ ప్రైజింగ్ అమౌంట్ ఇచ్చాను నేను. సపోజ్ ఒక కార్డ్ సబ్స్క్రైబ్ ఇలా ఉంటది. కానీ ఇక్కడ ఒక టాస్క్ లాగా చూస్తే మనకి ఈ పార్ట్ చూడండి. మనకి ఈ పార్ట్ లో మనకి ఈ పార్ట్ మొత్తం కార్డ్ బాడీ అన్నమాట. ఇది నెక్స్ట్ ఇది కార్డ్ ఫుటర్. ఇది కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. ఈ డిజైన్స్ చేయాలంటే మన సిఎస్ఎస్ లో చాలా కష్టపడ్డాం. అదే గనక ఇక్కడికి వచ్చేసరికి చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఎలా ఈజీ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఈ పార్ట్ చూస్తే మనకి 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేశాం. 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలంటే div క్లాస్ ఈక్వల్ టు రో అనే క్లాస్ తీసుకుంటాం. కొద్ది కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, సారీ కన్ఫ్యూజ్ చేసి ఉంటే. రో నెక్స్ట్ వచ్చేసి మనకి div క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ కాల్ ఎక్సెల్ 4 చేస్తున్నా. కాల్ ఎక్సెల్ 4 అంటే మనకి 3 పార్ట్స్ అనమాట. మనకి కాల్ ఎక్సెల్ 4 నెక్స్ట్ 1 2 3 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ నేను కార్డ్ అనేసి నేను డైరెక్ట్ గా చేసే బదులు నేను ఇక్కడ డిఫాల్ట్ గా నాకు దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్, ఈ కంటెంట్ ఇలా ఇదైతే మనకు పర్ఫెక్ట్ సరిపోద్ది. ఇప్పుడు చూడండి, బేసిక్ కార్డ్, కార్డ్, కార్డ్ బాడీ అండ్ కార్డ్, కార్డ్ హెడర్, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ అనేసి కార్డ్ ఫుటర్ అనేసి ఉంటుంది. కంటెక్చువల్ కలర్స్ అంటే మనకి కార్డ్, బీజీ సెకండరీ, బీజీ ప్రైమరీ, బీజీ వార్నింగ్ ఇలా ఇస్తాం. మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే చూడండి, ఈ డిజైన్స్ అనమాట. ఇది 1 by 1 డిజైన్స్. మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అది.
మన ఫస్ట్ డిజైన్ మనకు కావాలి కాబట్టి ఈ డిజైన్ ని కాపీ చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను డిజైన్ ని కాపీ చేసుకుంటున్నాను. డివ్ కార్డ్ అనమాట వాడు ఇచ్చింది. డివ్ కార్డ్ స్టైల్ తీస్తున్నా. స్టైల్ విడ్త్ వచ్చేసి నాకు వద్దు. కార్డ్ అండ్ ఇమేజ్ వచ్చేసి మనం చూడండి, కార్డ్ ఇమేజ్ ఇక్కడ వచ్చేసి మనకి డైరెక్ట్ గా గూగుల్లో ఉండే లింక్ ఇస్తాను, లేకపోతే మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా మనకి, ఇక్కడ 1.png ఇచ్చాను. క్లాస్ కదా మనకి, సారీ, కార్డ్ ఇమేజ్ టాప్ అనమాట, ప్రీ డిఫైన్డ్ అది. ఇక్కడ 1.png ఇమేజ్కి వచ్చేసి నేను దీని బదులు మనం ఏం చేస్తాం, క్లాస్ ఇద్దాం. క్లాస్ ఈక్వల్ టు మనకి img fluid. ఇక్కడ చూస్తే మనకి సేమ్ అదే స్ట్రక్చర్ లో ఉంది. ఫస్ట్ ఇమేజ్ టాప్ లో ఉంది, మళ్ళీ తర్వాత కంటెంట్ ఉంది, మళ్ళీ తర్వాత ఏదో ఫుటర్ లో లేటెస్ట్ అప్డేట్ ఆన్ May 18 అలా ఉంది. సేమ్ లైక్ నేను ఇక్కడ చూడండి కార్డ్ బాడీలో నేను ఇచ్చాను. కార్డ్ టైటిల్ మనకి ఏముంది ఇక్కడ, స్మార్ట్ మూవ్ టిప్స్ ఇక్కడ రాస్తున్నాను. స్మార్ట్ మూవ్ టిప్స్. నెక్స్ట్ ఇక్కడ ఏదో సమ్ పారాగ్రాఫ్ ఉంది. సమ్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇదే టెక్స్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. నేను చూడండి కార్డ్ టెక్స్ట్ అనమాట. కార్డ్ టెక్స్ట్ లో మనం ఇవ్వాలి. కొద్దిగా టెక్స్ట్ ఇచ్చాను, కార్డ్ టెక్స్ట్. సో ఎక్కువ ఉంది అనుకుంటే ఇద్దాం మనం. నెక్స్ట్ మనకి యాంకర్ ట్యాగ్, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ మనం కార్డ్ బాడీ అండ్ కార్డ్ ఫుటర్ రావాలి. ఇక్కడ మనకి div క్లాస్ ఈక్వల్ టు కార్డ్ ఫుటర్. కార్డ్ ఫుటర్ లో మనకి ఏముంది ఇక్కడ, లేటెస్ట్ అప్డేట్ ఆన్ May 18 అనేసి ఇది. సపోజ్ లేటెస్ట్ అప్డేట్ ఆన్ 10 November 2021. ఫస్ట్ దీని అవుట్పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్ చూడండి, ఒక కార్డ్ లో ఇమేజ్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇదే కార్డ్ ఇంకొక 2 టైప్స్ కావాలి మనకి. సేమ్ ఇదే కార్డ్ ని కాపీ చేసుకొని అన్ని కార్డ్స్ లో మనం ఇచ్చేది. కాపీ చేసుకొని కార్డ్ ఇమేజ్ టాప్, కార్డ్ బాడీ, అన్ని ఏదైనా సరే కంటెంట్ మీరు చేంజ్ చేస్తాం. చూడండి సారీ, సేవ్ చేసాం మనం. సేవ్ చేయలేదు. నేను ఏం స్టైల్స్ రాయలేదు, నేను ఓన్లీ ఇమేజ్ ఇచ్చాను, ఇవన్నీ కంటెంట్ ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చేసాను. చూడండి యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా మనకి నేను ఏ స్టైల్ రాయలేదు, ఏం రాయలేదు. చూడండి ఇక్కడ వాడిందంట కార్డ్ ఇమేజ్ టాప్ అండ్ కార్డ్ ఇమేజ్ టాప్, కార్డ్ ఇమేజ్ బాటమ్ ఇచ్చాం అనుకోండి. సపోజ్ బాటమ్కి వెళ్తాయి. బాటమ్ క్లాస్ లేదనుకోండి. సపోజ్ ఇక్కడ ఉంది మనకి కార్డ్ ఇమేజ్ బాటమ్ అండ్ ప్రైమ్ స్ట్రెస్ అండ్ టాప్ ఒకటే ఉంది మనకి. టాప్ సపోజ్ టాప్. ఓకేనా, ఇక్కడ కార్డ్ బాటమ్ లేదు, అది కార్డ్ ఇమేజ్ టాప్, ఇమేజ్ ఫ్లూయిడ్ ఇచ్చాను. ఇక్కడ కార్డ్ అంటే రోగా నేను డివైడ్ చేసుకుని ఇలా రాశాను. అంతకుమించి ఇంకేం లేదు. చూడండి ఇక్కడ ఈ డిజైనింగ్ లో ఇక్కడ ఇమేజెస్ మీరు చేంజ్ చేశాను, డైనమిక్ గా చేంజ్ చేసి. ఇప్పుడు ఇమేజెస్ మనం చేంజ్ చేద్దాం. చూడండి నేను ఇక్కడ ఇమేజెస్ చేంజ్ చేస్తాను. కాపీ ఇమేజ్ అడ్రస్, ఎస్ఆర్సీలో నేను కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకుని ఈ అడ్రస్ ని పేస్ట్ చేస్తాను. నేను అంతే, కాపీ ఇమేజ్ అడ్రస్, హైట్ చాలా ఎక్కువ ఉంది. సో అన్ని ఇమేజెస్ కి నేను ఒక పర్ఫెక్ట్ హైట్ ఇచ్చాను అనుకుంటే అన్ని ఈక్వల్ గా ఉంటాయి. హైట్ వచ్చేసి మనకి 250 పిక్సెల్ ఇస్తున్నా అన్నిటికి. ఇమేజెస్ అన్నిటికి హైట్ వచ్చేసి 250 పిక్సెల్ సేవ్ చేసుకున్నా. అంటే దీనికి కూడా నేను 250 పిక్సెల్ ఇస్తున్నా. దీనికి కూడా హైట్ వచ్చేసి మనం 250 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు హైట్ అన్ని ఈక్వల్ గా ఉంటుంది. చూడండి
హైట్ అన్ని మనకి ఈక్వల్ గా ఉన్నాయి ఒకటే రేంజ్ లో. ఓకేనా? ఇక్కడ చేసింది ఏం లేదు, ఒకసారి నేను కోడ్ మళ్ళీ పంపిస్తాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. సో టుమారో వరకు ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని టైం ఇస్తున్నాను. సో ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని ఒక ఎత్తు అయితే, కమింగ్ క్లాస్ మొత్తం ఇంకొక ఎత్తు అనమాట. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం ఇవన్నీ ఫినిష్ చేయడానికి కొద్దిగా టైం ఇస్తున్నాను. అండ్ మనకి యూటిలిటీస్ లో కొన్ని కాన్సెప్ట్స్ మిగిలిపోయాయి, ఆ కాన్సెప్ట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూటిలిటీస్ లో మనకు వస్తే, కిందికి వస్తే మీరు కలర్స్, రేడియస్, క్లియర్ ఫిక్స్, ఫ్లోట్స్, అలైన్, విడ్త్, హైట్, స్పేసింగ్ గురించి అయిపోయింది మనకి. నెక్స్ట్ షాడో అనమాట. జస్ట్ ఓన్లీ మనకి ఏదైనా సరే షాడో రావాలనుకుంటే, షాడో ఉంది అనుకుంటే షాడో అంటే షాడో వెళ్ళిపోద్ది. షాడో ఎస్ఎం అంటే షాడో స్మాల్ గా ఉంటది. షాడో అంటే షాడో ఎల్జీ. ఏదైనా సరే మనకి షాడో అప్లై అవ్వాలి అనేసి అనుకుంటే ఇలా షాడో అప్లై అయిపోద్ది మనకి. ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అంటారు. షాడో ఉంది అనుకుంటే షాడో నన్ అంటే షాడో వెళ్ళిపోద్ది. షాడో ఎస్ఎం అంటే షాడో స్మాల్ గా ఉంటది. షాడో అంటే మీడియం గా ఉంటది. షాడో ఎల్జీ అంటే లార్జ్ గా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వర్టికల్ అలైన్. వర్టికల్ అలైన్ చేయాలంటే అలైన్ బేస్ లైన్, అలైన్ టాప్, అలైన్ మిడిల్, అలైన్ బాటమ్, అలైన్ టెక్స్ట్ టాప్, అలైన్ టెక్స్ట్ బాటమ్. అలైన్మెంట్ గా మనకి వర్టికల్ గా మనకి అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ 3 డిఫరెంట్ క్లాసెస్ అన్నమాట మనకి. ఇవన్నీ క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలి తప్పదు. అంటే బేస్ లైన్ అంటే బేస్ లైన్ కి వస్తుంది, మిడిల్ లైన్ అంటే మిడిల్ లైన్ లో వస్తుంది, టాప్ అంటే టాప్ ఉంటుంది, బాటమ్ అంటే బాటమ్. నెక్స్ట్ రెస్పాన్సివ్ ఎంపైటిక్, ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ విజిబిలిటీ ఇది చూడాలంటే ఒకసారి చూడండి మనకి. అంటే పొజిషన్ మనకి ఫిక్స్డ్ టాప్, ఇవన్నీ నావ్ బార్ లో నేను చెప్తాను. ఫిక్స్డ్ టాప్ అండ్ నావ్ బార్, ఫిక్స్డ్ బాటమ్ అండ్ స్క్రోల్, స్టిక్కీ టాప్, ఇవన్నీ పొజిషన్స్ అనమాట. ఇవన్నీ ఐకాన్స్, ఇవన్నీ చూడండి మీరు. టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ అయిపోయాయి మనకి. కలర్స్ బీజీ కలర్స్ అయిపోయినాయి. ఇవన్నీ డిస్ప్లే గురించి, ఇవన్నీ ఎక్స్ట్రా క్లాసెస్ అనమాట. ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, డి బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్ అనేసి. ఎస్ఎం వ్యూలో బ్లాక్ అవ్వాలనేసి, ఎండి వ్యూలో బ్లాక్ అవ్వాలనేసి, ఎల్జీ వ్యూలో బ్లాక్ అవ్వాలనేసి, ఎక్సెల్ వ్యూలో బ్లాక్ అవ్వాలనేసి. ఇవన్నీ ఎక్సెల్ కి మనకి ఏంటంటే 1200 మినిమం 1200 పిక్సెల్ అనేసి, ఎల్జీ కంటే మనకి మినిమం 992 పిక్సెల్ అనేసి, 768 పిక్సెల్ అనేసి, ఇది 576 అని పిక్సెల్ అనేసి ఇలా ఉంటుంది అనమాట. ఫ్లెక్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లెక్స్ కాన్సెప్ట్ గురించి సెపరేట్ కాన్సెప్ట్ ఉంది, లాస్ట్ లో డిస్కస్ చేద్దాం వాటి గురించి. ఓకేనా? ఈ యూటిలిటీస్ లో ఇవన్నీ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ కూడా ఫినిష్ చేయండి. రేపటి వరకు ఫినిష్ చేస్తాను, రేపటి వరకు టైం ఇస్తున్నాను. రేపు క్లాస్ తీసుకోను నేను. సో రేపటి వరకు మనకి ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ వరకు మనకి మొత్తం అని ఫినిష్ అయిపోవాలి. ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకి అంటే హోమ్ నుంచి మనకి జంప్ బటన్, అలర్ట్స్ మీద నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ లో అలర్ట్స్ డిస్కస్ చేస్తాను. బటన్స్, బటన్ గ్రూప్స్, బ్యాడ్జెస్, ప్రోగ్రెస్ బార్స్, స్పిన్నర్స్, పేజ్ నేషన్, లిస్ట్ గ్రూప్, కార్డ్స్ అంటే డ్రాప్ డౌన్స్, కొలాప్స్ అవ్వలేదు సారీ, డ్రాప్ డౌన్ వర్క్ అనమాట. ఇవన్నీ ఈ కొలాప్స్ నుంచి ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్ లో నుంచి డిస్కస్ చేస్తాను. సో డ్రాప్ డౌన్ వరకు ఇక్కడ నుంచి హోమ్ నుంచి డ్రాప్ డౌన్ వరకు అండ్ యూటిలిటీస్ వరకు ఫినిష్ అయిపోవాలి. మీరు ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా చేయాలి అనేసి అనుకుంటే ఈ క్లాసెస్ గురించి ఐడియా ఉండాలి. ఈ ఐడియా ఉంటేనే మీకు వస్తాయి, ముందే చెప్తున్నాను. అందుకే టుమారో టైం ఇస్తున్నాను. టుమారో వరకు నాకు ఇప్పటి వరకు అయిన కాన్సెప్ట్స్ వరకు ఫినిష్ చేయండి. సో రిమైనింగ్ మనకి 2 days 3 days లో మనకి ఫినిష్ చేద్దాం. ఈ వీక్ లో మనం బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ చేసి ప్రాజెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్ లో మీరు చేశారనుకుంటే తర్వాత నేను ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను. తర్వాత మనకి డైరెక్ట్ గా మన బూస్ట్ ఆఫ్ 5కి వెళ్ళిపోవచ్చు. మన ఫైనల్ గా కావాల్సింది బూస్ట్ ఆఫ్ 4 లో, బూస్ట్ ఆఫ్ 5 లో వెబ్ డిజైనింగ్ అనేది పర్ఫెక్ట్ గా కావాలి మనకి. ఓకేనా? ఇవన్నీ అయిన తర్వాత బూస్ట్ ఆఫ్ 4 అండ్ బూస్ట్ ఆఫ్ 5 అయిన తర్వాత ఒక లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాను నేను. ఆ లైవ్ ప్రాజెక్ట్ ని మీరు డిజైన్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ గా. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. టుమారో క్లాస్ తీసుకోవట్లేదు, ప్రాక్టీస్ కే వదిలేస్తున్నాను. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.